ఇప్పుడు మొత్తం మీ కుటుంబాన్ని చీకొట్టారు. విశాఖపట్నం పార్లమెంట్ స్థానం పోటీ చేసిన మీ శ్రీమతి బొత్స ఝాన్సీ గారు 5 లక్షల పైచికి ఓడిపోయారు. మరి అలాంటప్పుడు ఈవేళ రాజకీయం సన్యాసి తీసుకోవాల్సి నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నేను పోటీ చేస్తానని ఏ మొహంతో వస్తావు అడుగుతాను. నువ్వు ఎలా గెలుస్తావు? నీ కార్యాచరణ ఏంటి? నీకు నిజంగా దమ్ముంటే 45 గంటల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలను అడుగుతున్నాను. ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ప్రజలు మోసం చేసి దగా చేసి ఆంధ్రప్రదేశ్ పూర్తి సమస్య, ముఖ్యంగా ఉత్తరాంధ్ర రేపటి చెప్పిన బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకి ఏం చేశారు అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపిస్తే ఏం ప్రయోజనం అడుగుతున్నాను. దాన్ని ఒకటే పిలిపిస్తున్నాను, అది ఎంపీటీసీ సభ్యులు కానీ జడ్పీ సభ్యులు కానీ కార్పొరేట్ అందరికీ మనస్సాక్షితో ఆలోచించి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, ఏదో మీరు ప్రజలకి చేదోడు ఉంటారని. అంతేగాని ఇలాంటి 420 పార్టీని మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పారు. అంటే ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి అయిపోతుంది. అది ఇప్పటికైనా నేను ఒకటే కోరుతున్నాను, ఎంపీటీసీ జడ్పీటీసీ కార్పొరేటర్ అందరికీ నీతి న్యాయం ధర్మం కోసం పోరాడే చంద్రబాబు, ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కోసం ఓటేయమన్నా తప్ప అవినీతి పార్టీ ప్రతిపక్ష హోదా ఎవరని ఒక అసమర్థ జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తే మీరు చేతులు మిగిలిపోతారు. అదే ఇప్పటికైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోండి. రాష్ట్రం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మీ బాధ్యత. మీ బాధ్యతను విస్మరిస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు మొత్తం కుదిరిపోతుంది. అదలా ఈ ఎన్నికలు, ఈ యుద్ధం చంద్రబాబు ప్రజల కోసం చేస్తారు. ఆయన రాజుగా చేయట్లేదు, ప్రజల మనిషిగా, అన్నగా, తమ్ముడుగా ఉన్నాడు తప్ప నేను మా ముఖ్యమంత్రిని రాజు తరఫున పోట్లేదు, సేవకుడిగా పనిచేస్తా. అందువల్ల ఈ ఎమ్మెల్సీలో డెఫినెట్గా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఓడించి మరొకసారి ఉత్తరాంధ్ర పౌరుషులు నిలబెట్టాలని చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా జడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేట్ అందరూ విజ్ఞప్తి చేస్తాను. జై హింద్.